మన మీటింగ్కి వస్తే మా మీటింగే కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది మనకి. ముఖ్యంగా ఈ సభకు కూరోజు దేవేంద్రాచారి, ఎర్రోజు భిక్షపతి, బచ్చల పద్మాచారి, జ్వలిత, అట్లా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఇది మనది తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఓరు గర్జన అన్నటువంటి గర్జన చేయడం కోసం ఈ సభ పెట్టారు. మనది లోకల్ కులం కాదు, మనది గ్లోబల్ కులం. అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన గుటెన్బర్గ్ విశ్వకర్మీయుడు, నడిచే మోటార్ యంత్రాన్ని కనిపెట్టిన వాడు, ప్రపంచానికి అందించిన వాడు విశ్వకర్మీయుడు. ఈ భూమిని దున్నడానికి నాగలిని అందించిన వాడు విశ్వకర్మీయుడు. ఈ హైదరాబాద్ నగరం యొక్క మెడలో, భాగ్యనగరం మెడలో బంగారు హారాన్ని తయారు చేసి ఇచ్చిన వాడు విశ్వకర్మీయుడు. ఈరోజు విశ్వకర్మలకు సంబంధించి నేను కొన్ని వందల సభల్లో మాట్లాడిన తెలంగాణ సభల్లో, కానీ ఈరోజు నా ఆరోగ్యం బాగలేకుండా విశ్వబ్రాహ్మణ సభకి ఎందుకు వస్తున్నానంటే, మన తెలంగాణ రాజకీయ నాయకులు ఎంత దొంగలో చెప్పడం కోసం మాత్రమే నేను ఈ సభకు వచ్చా. ఈ విశ్వకర్మలు నియోజకవర్గానికి 10,000-15,000 మంది ఉంటారు. వాళ్ళ ఓట్లు వేయించుకోవచ్చు, ఈ సభకు పోయి మాట్లాడవచ్చు. మాట్లాడితే మనకు క్రెడిబిలిటీ వస్తున్నటువంటి నాయకులు తప్ప ఇంత దుర్మార్గమైన నాయకులు ప్రపంచంలో ఎక్కడ కనిపించరు. వందల మంది, వేల మంది విశ్వకర్మీయులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం అసెంబ్లీలో మాట్లాడే దుర్మార్గులు ఈ నాయకులు. ఎందుకు మాట్లాడరంటే, ఒక్కడు మధుసూదనాచార్య ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళా పోయిండు, ఇక రాలే కాబట్టి మాట్లాడితేంది, మాట్లాడకపోతే. చేనేత కార్మికుల మీద నాకేం లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ పద్మశాలీలకు పర్సంటేజ్ ఉంది అక్కడ మాట్లాడడానికి. కాబట్టి నేత కార్మికుడు చనిపోతే మన పత్రికల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫోటోలు వేస్తారు తప్ప విశ్వకర్మీయులు చనిపోతే మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంది విశ్వకర్మీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించి కనీసం మాట్లాడలేని దుస్థితి. మాట్లాడకండి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, చప్పట్లు కొట్టుకున్నామా మనందరం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, జబ్బలు ధరిచి ఎగరేసుకున్నామా మనం. ఏం చేయాలి? విశ్వకర్మకి ఎవరికి తెలంగాణ రాష్ట్రం వస్తే అంత సంతోషం లేదు. తెలంగాణ వస్తే ఈ విశ్వకర్మలకు ఒరిగేది ఏమిటి? ఇవాళ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎవరైనా, ఇంకా పెద్ద రాష్ట్ర నాయకులు ఎవరైనా వస్తే ఫస్ట్ మాట్లాడాల్సింది, నా విశ్వకర్మలు ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుందో మీరు చెప్పగలరా ఈ వేదిక నుంచి? అది కావాలా. ఈ విశ్వకర్మలకు సంబంధించి వీళ్ళ బతుకుల్ని బాగా చేయడానికి మా దగ్గర ఒక ప్రణాళిక ఉందని చెప్పనండి. ఏ నాయకుడైనా ఎవడు చెప్పడు. ఒకప్పుడు తెలంగాణలో అత్యధిక శాతం చదువుకున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? 6% మంది విశ్వకర్మలు చదువుకున్న వాళ్ళు. రెడ్లు లేరు, ఏ కులం వాళ్ళు లేరు. కానీ ఈరోజు విశ్వకర్మల పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎవ్వరూ ఈ తెలంగాణ ఉద్యమంలో చూస్తున్న పొలిటికల్ జేఏసీ దగ్గర నుంచి ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, ఎవడు కూడా అరే తెలంగాణ కోసం తుపాకు పెట్టి పోరాడి నెల కొరిగిన మహారాజు వీరన్న పేరు ఎవడు చెప్పలేదు. ఎవడరా మీకు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని ఇచ్చాడంటే, ఈ తెలంగాణ ఉద్యమానికి తుపాకీ ఇచ్చిన వాడు ఎవడరా అంటే మహారాజు వీరన్న పులి. ఆ మహారాజు వీరన్న పేరు చెప్తే వణుకుతారు. తెలంగాణ మా వల్ల వచ్చింది అని ఒక ఆయన అంటాడు. తెలంగాణ నీవు లేకపోతే పొద్దు గొడవలని ఒక ఆయన మాట్లాడతాడు. తెలంగాణ కోసం ఆ రోజుల్లోనే 2 కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ జనసభలు నిర్వహించిన వాడు మహారాజు వీరన్న. ఎన్కౌంటర్ నెత్తురు ముద్దయిపోయాడు మహారాజు వీరన్న. మహారాజు వీరన్న పేరు చెప్పరు.
మా రోజు వీరన్న పేరు చెప్తే ఆత్మహత్యలు చేసుకోరు, తుపాకీ పట్టుకొని పోరాడతారు కాబట్టి మా రోజు వీరన్న పేరు చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంతా కూడా స్తబ్దత గురైపోయి అంతా నిశ్శబ్దంగా ఉంటే తన ఒళ్ళు కాల్చుకొని తెలంగాణ పటాన్ని మండించిన శ్రీకాంతాచారి ఈరోజు శ్రీకాంతాచారి డిసెంబర్ 9 ప్రకటన వెనక శ్రీకాంతాచారి కాలిన దేహం ఉంది. ఆ విషయాన్ని చెప్పరు. తెలంగాణ అన్న అవలనే వచ్చిందండి. తెలంగాణ నీవు చేయబట్టే వచ్చిందండి. తెలంగాణ మేము లేకుంటే రాదండి అని చెప్తారు తప్ప శ్రీకాంతాచారి అని చెప్పరు. అందుకే మిత్రులారా, నేను జర్నలిస్ట్ని, రచయితని కాబట్టి నాకు ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అందరూ తీసుకుపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుపోయి మంచిగా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నట్టే ఆ కాలేజీలో ఏమండి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఈ కుర్చీలు, ఈ ఫర్నిచరు చైనా నుంచి తీసుకొచ్చామని మేమంతా కూడా చూడండి బ్రహ్మాండంగా అని చెప్పి చూపించడం మాకు ఏయా రాత్రి కూడా దావతులు పెట్టడం మాకు. మేము పోతున్నాం, ఆ కాలేజీ మొత్తం చూస్తున్నాం, రాత్రి కూడా మంచిగా దావతులు కూర్చుంటున్నాం, వస్తున్నాం. నాకు ఒకసారి అనుమానం వచ్చింది, ఇక్కడ విశ్వకర్మలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలందరూ కూడా చైనాకు పోయి సరుకు తీసుకొచ్చి మాకు చూపిస్తుంటే అరే నాకు కూడా దిమాక్ లేదా ఏందని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు నేను పోయి మా చుక్కారామయ్య గారితో అన్నా, అయ్యా నువ్వు సిలికాన్ వ్యాలీ సృష్టికర్తవు కదా, నీ పిల్లలతోటి అమెరికాలో సిలికాన్ ఆంధ్ర ఏర్పడ్డది కదా అయ్యా, ఇక్కడ విశ్వకర్మలు చచ్చిపోతే 750 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా విశ్వకర్మలు ఎందుకు చచ్చిపోతున్నారని ఒక రీసెర్చ్ వర్క్ చేయలేదే. వీళ్ళంతా కూడా చైనాకు పోయి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు మీరు. కానీ ఇక్కడనే ఆ మిషనరీ ఎందుకు పెట్టాలని చెప్పేసి అడుగుతున్నా, ఈ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నా స్నేహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపునిస్తున్నా. 15 లక్షల ఇళ్లు కట్టిస్తున్నారు మీరు. ఉత్తమ్ కుమార్, నువ్వు ఆ చైనాకు పోయి ఆ మిషనరీని ఇక్కడ తీసుకొచ్చి ఈ విశ్వకర్మలందరికీ ఒక ఆయుధాన్ని అందించమని చెప్పేసి నేను కోరుతున్నాను. గృహ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు వేస్తే రెడ్డి గారు, రావు గారు వాడుకుంటారు నాయన. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రిగా ఒకటి కోరుకుంటున్నాం, మీరు ఇవ్వబోతున్నటువంటి ఆ ఇళ్లకు కావాల్సినటువంటి తలుపుల దగ్గర నుంచి ఆ మిషనరీకి సంబంధించిన ఫర్నిచర్కి సంబంధించిన విషయాలు మొత్తం కూడా విశ్వకర్మలకే ఇవ్వాలన్నటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సభ పెట్టుకుంటే సభ నుంచి మాకు ఫెడరేషన్ కావాలంటే ఫెడరేషన్ ఇచ్చారు. అది ఒక దిగ్గుమాలిన వ్యవహారం. ఫెడరేషన్ ఇచ్చారు, చేతులు చూపుకున్నారు. కానీ మేము అనేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా కార్పెంటర్ వృత్తికి సంబంధించిన ఆధునీకరమైనటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తయారు చేయాలి. అట్లాగే గోల్డ్ స్మిత్లు ఆత్మహత్య చేసుకుంటా ఉండే విధంగా ఆధునికమైన పరికరాలు మొత్తం వాళ్ళకి అందించాలి. అట్టడుగు వర్గాలు, అట్టడుగు కులాలు పనిచేస్తేనేమో అట్టడుగు కులాలని చెప్పి చెదిరించుకున్నారు. అట్టడుగు కులాలకు సంబంధించిన వస్తువులు మిషనరీ కాగానే మళ్ళీ రెడ్లు, రావులు వచ్చేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అందుకే మిత్రులారా, ఒకటి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, ఈ సభకు వచ్చిన వాళ్ళంతా కూడా జై తెలంగాణ అని ఎట్లా అంటున్నారో మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ దౌష్ట్యానికి వ్యతిరేకంగా కూడా పిడికిలెత్తి పోరాడాలి. విశ్వకర్మలంటే ఒక వీరులు, మా రోజు వీరన్న అందించిన వారసత్వం ఉన్న వాళ్ళు మేము అన్నటువంటి విషయం చెప్పాలి. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో మీసం మీద చేసినటువంటి భగత్ సింగ్ లాగా శ్రీపాద శ్రీహరి వారసత్వాన్ని మనం కొనసాగించాలి. మా ఖమ్మం జిల్లా పోతే శ్రీపాద శ్రీహరి అంటే ఆ పీడిఎస్ వాళ్ళు నక్సలైట్లు చేస్తారు తప్ప అసలు మా విశ్వకర్మలో తెలియదు లేదు. అదే శ్రీపాద శ్రీహరి మీ ఎమర్జెన్సీలో విప్లవోద్యమానికి కూడా నిలబడ్డవాడు ఎవడంటే శ్రీపాద శ్రీహరి. అందుకే మిత్రులారా, మీరంతా కూడా ఒక మాట చెప్పి ముగిస్తారు. ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ధూమ్ధామ్ సభలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ధూమ్ధామ్, ఎవరు చూసినా ధూమ్ధామ్.
ఈ ధూమ్ధామ్ సభ జరుగుతుంటే ఈ రసమై బాలకృష్ణ ఉంటాడు కదా, ఈ రసమై బాలకృష్ణ ఎదురు కూడా ధూమ్ధామ్ సభలు పెట్టుకున్నారు. కొంతమంది ప్రొఫెసర్లు వచ్చి అన్న ఈ ధూమ్ అన్న పదం ఎక్కడుంది, ఈ ధామ్ అన్న పదం ఎక్కడుంది, ఎంత అద్భుతమైన పదమే అని చెప్పేసి అంటున్నారు. నేనన్నా నెక్స్ట్ స్పీకర్గా, నాయన ఈ ధూమ్ధామ్ పదాన్ని తెలంగాణ వాళ్ళే సృష్టించలేదు, ఇది ధూముదాములు ఎగిసిపడును లోకమంత కల్లోలమగును రామ రామ అనని వారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనకపోయారని బ్రహ్మంగారు చెప్పారా. 250 సంవత్సరాల క్రితం ధూమ్ధామ్ అన్న పదాన్ని చెప్పారు. అరే దానికి నువ్వు రూపం కావచ్చురా నాయన ఓ రసమై బాలకృష్ణ అని చెప్పిన. కాబట్టి తెలంగాణ అనని వారలు రాలిపోదురు కాలిపోదురు అన్నాం. ఇప్పుడు తెలంగాణలో విశ్వబ్రాహ్మణులకు సరైన నాయకత్వ స్థానం ఇవ్వకపోతే మీరు కూడా రాలిపోతారు కాలిపోతారు. జై తెలంగాణ.